ఇక్కడ ఎందుకు ఆపారు? మీరు ఐస్ క్రీమ్ అతని దగ్గర ఐస్ ప్యాక్ తీసుకుంటారేంటి? మీకు ఏమైనా దెబ్బ తగిలిందా? నర్మదా ఆంటీ, పిన్ని గారు బానే ఉన్నారా? ఏదో ఒకటి చెప్పండి. నీ ఫేవరెట్ మ్యాంగో ఫ్లేవర్ కదా? మీకెలా తెలుసు? ఒక మ్యాంగో ఐస్ క్రీమ్. ఓకే సార్, ఇదిగోండి సార్. ఇదిగో ఐస్ క్రీమ్ తిని నువ్వు కొంచెం కూల్ డౌన్ అయ్యి మార్నింగ్ నువ్వు నేను మిమ్మల్ని అని ఆపేసావు కదా, ఆ తర్వాత ఏంటి? పిచ్చి పట్టిందా మీకు? ఆఫీస్ నుంచి మీరు నన్ను ఎంత హడావిడిగా ఇక్కడికి తీసుకొచ్చేసారు ఈ ఐస్ క్రీమ్ తినిపించడానికా? ఇది అవసరం కాదా? ఇది అవసరమే రాఘవ్. మీకు తెలుసా, గత 10 నిమిషాల నుంచి నా మైండ్ లో ఎన్ని బ్యాడ్ థాట్స్ వస్తున్నాయో తెలుసా? నేను ఎంత భయపడిపోయానో, అసలు ఏమైందో ఏంటో అని. నువ్వు లైఫ్లో కొంచెం ఎక్కువగా పాజిటివ్గా ఉండి తీరాలి. ప్రతి అర్జెంట్ పని బ్యాడ్ న్యూసే కాదు. నేను మీతో మాట్లాడాను రాఘవ్. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అసలు అయినా పొద్దు నుంచి మీ నుంచి దాక్కుని చాలా మంచి ప్రాక్టీస్ అయిపోయింది నాకు. రాఘవ్, మీరు లాక్ చేసేసారా? నేనే స్వయంగా నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసి వస్తాను. కానీ నాకు ఈ ఒక్కటి చెప్పు, నేను మిమ్మల్ని అన్న తర్వాత ఆపేసో ఏంటది? అప్పటి నుంచి నా బుర్రంతా పాడైపోయింది తెలుసా రేఖ. ప్లీజ్ ముందు ఆ విషయం చెప్పు. I love you. రాఘవ్, నేను మిమ్మల్ని ఆ పూర్ణిమ చెప్పు. అన్నయ్య, మీ ఇద్దరి కోసం కోర్టు నుంచి ఏదో నోటీస్ వచ్చింది. కోర్టు నుంచా? మా కోసమా? చూడు, నువ్వు గనక ఏమైనా చేసుంటే నాకు ఇప్పుడే చెప్పే. నేను అలా ఏం చేయగలను రాఘవ్? దానివల్ల నాకు కోర్టు నుంచి నోటీస్ రావడానికి. ఇంకా చాలా ఆపు. మర్యాదగా నువ్వేం చేసావో చెప్పు. అది నేను విరాజ్తో చెప్పాను, పెట్రోలియం డిస్ట్రిబ్యూటర్ కార్లో స్పై క్యాంప్ పెట్టమని. ఆర్ యూ సీరియస్? ఒకవేళ అతను పోలీసుల దగ్గరికి వెళ్ళుంటే? తెలీదు, కానీ రాఘవ్ అతను కల్తీ పెట్రోల్ అమ్ముతున్నాడు. ఇంకేం చేస్తాను నేను? ఇప్పుడు నీ గోల వల్ల నేను మళ్ళీ నా కాంటాక్ట్స్లో ఎవరినో ఒకరిని హెల్ప్ అడగాల్సి వస్తుంది నేను కాపాడడానికి. పూర్ణిమ, నోటీస్ ఎక్కడుంది? అక్కడ. వీటిలో ఏది? రాఘవన్నయ్య, నేను ఇక్కడే పెట్టాను. ఏ పేపర్స్ లో ఎలా మిక్స్ అయిపోయిందో తెలీదు. అరే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని లెటర్స్ తో మీరేం చేస్తున్నారు? అతయ్య, రేఖ పేరున నా పేరున కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. పూర్ణిమ తీసుకుంది, కానీ అది వీటిలో మిక్స్ అయిపోయింది. మీ ఇద్దరి పేరిట కోర్టు నుంచి నోటీస్ వచ్చిందా? అది యాక్చువల్లీ లేదు రాఘవ్, ఇప్పుడే విరాజ్ మెసేజ్ చేశాడు. ఇది మనం అనుకునే నోటీస్ అయితే కాదు, ఎందుకంటే అతను అసలు కార్లో కెమెరా పెట్టనే లేదంట. థ్యాంక్ గాడ్. అరే భగవంతుడా, థ్యాంక్ యూ. తర్వాత చెప్పు. కోర్టు నుంచి నోటీస్ రావడం అంటే చాలా పెద్ద సీరియస్ విషయం. కానివ్వండి, వెతకండి. నేను కూడా మీతో పాటు వెతుకుతాను. ఈ కోర్టు నోటీసు నేను దాచేశాను కదా, మరి ఇది ఇక్కడికెలా వచ్చింది?